కాడు ముక్కల కాళ్ళు వేసి చేసారు. చేసిన తర్వాత ఒక సంవత్సరం ఉండమా లేదా ఇంకా సంవత్సరం యువతలకే గడ్డి కింద వస్తాను సిదిగిపోతాను సివి రక్తం వచ్చారు. అలాగే జరిగింది. మొన్న మళ్ళీ డాక్టర్ గారు అంటే ఏం జరిగిందండి? అంటే ఆ పేర్లు అవి చెప్పలేకపోతున్నారు కదా. పెళ్ళియా వచ్చిందండి, ఆపరేషన్ అయింది. ఫస్ట్ అది విజయవాడలో ఆపరేషన్ చేయించాం. చేసిన తర్వాత సూసెస్ ఒక 10 daysకి సూసెస్ మొత్తం వదిలేసాం, ఓపెన్ అయిపోయింది. మళ్ళా సూసెస్ చేసి అదంతా చేశారు. చేసిన తర్వాత తగ్గిపోయింది. తగ్గిన తర్వాత ఒక పక్క నుంచి అప్పటి నుంచి ఫస్ట్ వస్తాయండి. ఇప్పుడు 3 years అవుతుంది. తర్వాత పైన అంతా కూడా గడ్డల్లాగా వచ్చేసింది మొత్తం. వచ్చి లోపల నుంచి ఈ పక్క రావటం మొదలుపెట్టింది. వచ్చిన తర్వాత మళ్ళీ హెర్నియా వచ్చిందేమని స్కానింగ్ అని తీసుకెళ్ళాం. అక్కడ డాక్టర్ స్కాన్ చేసి హెర్నియా అయితే రాలేదు, లోపల మెస్ చేసిన దగ్గర మొత్తం పసుపు పట్టేసింది. ఆ పసుపు వల్ల కూడా ఇది ఇబ్బందిగా ఉంది, దాన్ని సర్జరీ చేసి మొత్తం పసుపు తీయాలని చెప్పారు. మరి మెడిసిన్స్ తోటి అయితే వీలవుతుందని అంటే మెడిసిన్ కావాలండి, మామూలుగా ఫస్ట్ తీసిన తర్వాత అప్పుడు యాంటీబయాటిక్స్ పెట్టుకుంటే వీలవుతుందని చెప్పారు. ఈవిడేమో నాకు ఆపరేషన్ అవుతుందండి, ఆపరేషన్ చేస్తే నేను మళ్ళీ చచ్చిపోతాను నాకు వద్దని చెప్పాను. వచ్చిన తర్వాత మన వీక్ ప్రోటీన్ డిఆర్4 క్యాప్స్ పెట్టాను. పెట్టిన తర్వాత ఎట్లా ఉంటుంది అమ్మ. మీరు అంతకుముందు డాక్టర్స్ చెప్పిన మాటకి మీరు భయపడి వచ్చేసారన్నారు కదా, అంటే ఎందుకు ఆపరేషన్ చేయించుకోలేదు? ఆపరేషన్లు అప్పటికే 4-3 ఆపరేషన్ అయిపోయింది నాకు. తర్వాత ఆపరేషన్ అయ్యాకే ఈ బొడ్డు 4 వచ్చేస్తాను కట్టడం జరిగింది. ఓకే. ఇప్పుడు మీరు దానివల్ల మళ్ళీ మన డాక్టర్ గారు మళ్ళీ తీసుకెళ్ళి ఎక్స్రేలు వేసి ఇస్తే ఆయన మళ్ళీ ఆపరేషన్ అంటే నా వల్ల కాదండి బాబా, ఇంకే 4-5 ఆపరేషన్లు తట్టుకోలేను అని చెప్తే డాక్టర్ గారు ఏదో రాసి ఏమి ఇచ్చారమ్మా చూపించగలరా? ఇది డబ్బా ఉంటుందండి, ఇందులోనే 3 కప్పులు బొట్టాలు వేసుకోవాలి. ఎన్ని వేసుకున్నారమ్మా రోజుకని? రోజుకు పొద్దున్నే 3 సాయంత్రం. ఓకే. ఈ ప్రోటీన్ ఎలా తాగేవారు? తర్వాత ఆ పౌడర్ ఎలా తాగేవారు? కూలింగ్ నీళ్ళండి, కూలింగ్ నీళ్ళు వేసి మిక్స్ ఆడి తాగాలి. బాగుంటే ఎలాగో ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఇది ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారమ్మా? 2 నెలలు పట్టింది. ఎలా ఉంది తల్లి ఇది వాడతారు? తగ్గిపోయిందండి, తగ్గిపోయింది. కొంచెం బొడ్డు కాడ కొద్దిగా ఉందండి అంటే అట్టగట్ట చెప్పాను. మళ్ళీ చెప్పిందాం ఇక అన్నారు. ఓకే, తగ్గింది ఇప్పుడు తగ్గింది. తగ్గింది, వాంట్ చేసుకుంటున్నాను. అంతకుముందు బాగా సీరియస్గా ఉంటాను. అంటే నడవలేకపోయినారా? ఎలా అంటే ఒక రక్తం కారిపోయినట్టు, రక్తం కారిపోతుంది, నాన్న బాధపడుతుంది. ఇప్పుడు తేలిగ్గా ఉంది. చూపించగలమ్మా? ప్యాక్ ఏమి లేదు. ఒక నిమిషం.